ఒక లేఖన భాగాన్ని మనము చదువుకునే వారంగా ఉంటాం. దేవుని వాక్యములో నుండి, దైవ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుంటాము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుంటాం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవుడు ఈ లేఖన భాగాన్ని మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చూస్తాము, నెహెమ్యా కాలంలో వారు దేవుని మందిరము కొరకై, దేవుని కార్యాల పట్ల వారు ఎంతో శ్రద్ధ కలిగిన వారిగా నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. గొప్ప కార్యం చేశారు వాళ్ళు, చాలా గొప్ప కార్యము, ప్రభు కార్యము, ప్రభును గణపరిచే కార్యము వారు చేశారు. అయితే ఆ సందర్భంలో వాళ్ళు ఒక మాట అన్నారు, ఒక పదాన్ని ఉపయోగించారు. ఏమిటి ఆ పదము అని అంటే, ఈ గొప్ప పని చేయడానికి లేక ఈ గొప్ప కార్యాన్ని జరిగించడానికి వారు ఎవరు సహాయపడ్డారంట? ఆ భాగంలో వాళ్ళు ఏమన్నారు? ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు. సహాయము చేసే దేవుని కరుణ కలిగిన హస్తము, దేవుని కనికరము కలిగిన చేయి. అంటే దేవుని హస్తము ఏం చేసేదిగా కనబడుతుంది అని అంటే, మానవులందరికీ కూడా సహాయపడే హస్తం అది. కనికరం కలిగిన దేవుని చెయ్యి ఎలాంటిది అని అంటే, అందరికీ సహాయపడే దేవుని చేతులు. అందుకని వారు అన్నారు, ఇదంతా నా వలన కాలేదు, ఇదంతా మరి ఇవన్నిటికీ కూడా దేవుడు కనికరము కలిగిన దేవుని హస్తము, కనికరము కలిగిన దేవుని హస్తం. ఈనాడు ఇక్కడ ఉన్నాము అని అంటే, క్షేమంగా కుటుంబాలుగా మంచిగా అందరము మనం ఉన్నాము అని అంటే దేవుని కనికరం కలిగిన హస్తము. ఈ హస్తము మనకు కనబడదు, దేవుని కనికరం కలిగిన హస్తం మనకు కనబడదు, కానీ మన పక్షాన ఉంటూ మనల్ని ఎప్పటి వరకును భద్రపరుస్తూ కాపాడుతూ ఈ హస్తము మన పక్షాన కార్యం చేస్తూ ఉంది. అందుకనే ఈ సమయంలో మన దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారంగా వారు ఒక మాట అన్నారు. ఏమిటి అని అంటే, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము. సహాయం చేసే దేవుని హస్తము అనేది ఈ మొదటి తలంపులో మనం చూస్తాం. ఈ హస్తము ఏం చేసింది ప్రభు బిడ్డలకి అని అంటే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, దేవుని దాసుడు ఏలి అనేటువంటి మనుషుడు. ఆ మనుషునికి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనంలో ఏం జరిగిందంట? చదవండి. 46వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. యెహోవా హస్తము ఏలియాను బలపరుచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చారు. ఇద్దరు మనుషులు ప్రయాణం చేస్తున్నారు. ఒక ఆయనేమో గుర్రాల మీద ఎక్కాడు, రథాల మీద ఎక్కాడు. అహాబు అనేటువంటి ఆయనకేమో గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, సామాగ్రి ఉన్నాయి, బండ్లు ఉన్నాయి. ఆయనేమో బండి మీద ఎక్కాడు. అయితే ఏలియాకు మాత్రం ఏమి లేవు, బండ్లు లేవు, గుర్రాలు లేవు, లేకపోతే రథాలు లేవు. అయితే దేవుడు ఏం చేశాడంట? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అహాబు కంటే ముందుగా వెళ్ళిపోయాడు. సహాయము చేసే దేవుని కరుణా హస్తము. కాబట్టి దేవుని హస్తము తన బిడ్డలకు సహాయం చేస్తూ ఉంది. అందుకే కాబోలు ఈనాడు చాలా మంది మనకంటే మంచి వాళ్ళు, అహాబులాగా ధనవంతులు, లేకపోతే అన్ని వసతులు కలిగిన వారు,
అన్నీ ఉన్నవారు. అయితే మనలతో పాటు లేరు ఇది నాన్న, మనకంటే వారు ముందుగానే వెళ్ళిపోయారు లోకాన్ని విడిచి. అయితే దేవుని హస్తము మనకు తోడుగా ఉన్న కారణం చేత మనల్ని బలపరుస్తూ ఉంది కనుక, ఏలియాను బలపరిచినట్లు మనల్ని కూడా బలపరుస్తూ ఉంది కనుక మనం ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నాం. ఇక్కడ ఏలియాకి అహాబుకేమో గుర్రాలున్నాయి, రథాలున్నాయి, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు, ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళాలి. ఆయనేమో గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. యెహోవా హస్తము తన దాసుడైన ఏలియాను బలపరచగా ఏం చేశాడంట? అహాబు కంటే ముందుగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎజ్రా గ్రంథంలో కూడా ఒక మాట చదువుతాం రండి. 7వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం, చివరి వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను ఏం చేయబడ్డానన్నాడు? బలపరచబడ్డాను. కాబట్టి దేవుని హస్తము ప్రభు బిడ్డలైన వారిని, తన వారిని ఆ హస్తము ఏం చేసేదిగా ఉంది అని అంటే అది బలపరిచేదిగా ఉంది. అందుకనే ఎజ్రా గ్రంథంలో వాళ్ళు అన్నారు, దేవుని నాకు సహాయం చేయు దేవుని కరుణా హస్తము, కనికరం కలిగిన హస్తము. ఆ హస్తము ఈనాడు ప్రభు బిడ్డల్ని ఏం చేస్తుంది అని అంటే బలపరిచేదిగా మనం చూస్తాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. ఆయన ఆయాసము చేత కృంగజేసెను, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. వారు కూలి ఉండగా ఎవరు లేరంట? సహాయం చేసేవారు లేరు. పడిపోయి ఉన్నప్పుడు సహాయపడే వాళ్ళు లేరు. ఇంకో మాట కూడా మనం చదువుతాం. రెండవ రాజుల గ్రంథం 14వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం చదవండి. 14వ అధ్యాయము 16వ వచనం. మొదటి రాజుల గ్రంథం అనుకుంటాను చూడండి. మొదటి రాజుల గ్రంథం 14:26. ఇశ్రాయేలుకు సహాయకుడు 14:26. అయితే రెండవ రాజుల గ్రంథం 14:26 అనుకుంటాను. ఇశ్రాయేలుకు సహాయకుడు రెండవ రాజుల గ్రంథం 14:26. ఏలియను అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులు ఎవరును? వారు కూలి ఉండగా సహాయం చేసేవారు లేరు. ఇశ్రాయేలులకు ఎవరు లేరంట? సహాయపడే వాళ్ళు లేరు. నిజమే, మన జీవితాల్లో ఒకప్పుడు సహాయపడే వారు లేరు. కూలి ఉండగా, పడి ఉండగా, ఎఫెసీ 1:2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనమంతా పడి ఉండగా, పాపంలో అపరాధముల చేత పడి ఉండగా మనకు సహాయపడేవారు ఒక్కరు కూడా లేరు. సహాయపడేవారు ఒక్కరు కూడా. అయితే దేవుని కరుణాహస్తము, దేవుని కనికరం కలిగిన హస్తము, దేవుని యొక్క హస్తము, ఆయన చేయి మనకు సహాయపడుతూ వచ్చింది. ఎజ్రాకే కాదు, నెహెమ్యా కాలంలో కాదు, ఇంకా అబ్రహాం కాలంలో కావచ్చు, వారికే కాదు, ఈనాడు మనకు కూడా ఆయన హస్తము ఏం చేసింది అని అంటే మనకు తోడుగా ఉంది, మనల్ని బలపరిచింది. వారు కూలి ఉండగా సహాయకుడు ఎవరును కూడా లేకపోయారు, ఎవరు కూడా లేరు. ఇశ్రాయేలుకు సహాయపడే వాళ్ళు ఎవరు లేరు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం, 26. యెషూరును దేవుని పోలినెవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడైన మేఘవాహనుడును ఆయన నీకు సహాయం చేయడం కొరకై. మహాకాశంలో ఉన్నటువంటి దేవుడు నీకు సహాయం చేయడం కొరకై ఆయన దిగి వచ్చాడు 2026 సంవత్సరాల క్రితం. మానవులమైన మనకి సహాయం చేసేందుకు వరకు ఆయన
కనికరం కలిగిన హస్తము మనకు సహాయపడింది. దేవాది దేవుడు మానవుల కొరకై ఆయన ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. ఏలియాను బలపరిచింది, నెహెమ్యాను బలపరిచింది ఆ హస్తము. వారినే కాదు, ఇక్కడ ఉన్న నిన్ను నన్ను కూడా మనల్ని బలపరిచేందు కొరకు, మనకు సహాయపడేందుకు కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 40లో రాయబడింది, నీకు సహాయం చేయవాడును నేనే అని అన్నాడు ప్రభు. నీకు సహాయం చేయవాడును నేనే, 41వ అధ్యాయం 10వ వచనంలో. కాబట్టి మనకు సహాయపడినటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయవలసిన వారంగా ఉన్నాము అని అంటే, ఆయన మనం ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. నిజమే ప్రభా, నీ హస్తము నాకు తోడుగా ఉంచావు, మీ కనికరం కలిగిన హస్తము, నాకు సహాయపడిన హస్తము, నా పాపంలో అపరాధం చేత నేను చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తిన హస్తము, ఈ హస్తమే గనుక లేకపోతే ఈనాడు మనకి భాగ్యము లేదు, దేవుని రాజ్యము లేదు. నిత్యంగా అపవాదికిని వాని దోతలకు ఏర్పాటు చేయబడిన ఆ పాతాళానికి వెళ్ళేటువంటి వారు. అయితే కనికరం కలిగిన దేవుడు ఆయన హస్తముతో మనల్ని లేవనెదీసి ఆయన మనల్ని బలపరిచినటువంటి దేవుడిగా ఈ మొదటి తలంపులో మనం చూస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదవండి. 14. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామను బట్టే నీవే సహాయపడే దేవుడో, కాబట్టి మాకు సహాయం చేయని వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభు అన్నాడు యెషయా గ్రంథం 41:10, నీకు సహాయం చేయవాడును నేనే. కాబట్టి ఆయన సహాయపడినటువంటి హస్తము, మొట్టమొదటిగా ఆయన చేతులు ఎలాంటివి అనంటే ఆయన సహాయం చేసేటువంటి హస్తము, కనికరం కలిగిన ఆయన హస్తం. రెండవదిగా మనం గమనించినప్పుడు నిర్గమాకాండము 13వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయము చదవండి 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి, బలమైన చేతితో నిన్ను ఐగుప్తులో నుండి ఆయన ఏం చేశాడు అని అంటాడు, బయటకు రప్పించారు. రెండవదిగా ఆయన చేయి, ఒకటి సహాయపడే హస్తము, హస్తము అన్నా చెయ్యి అన్నా ఒకటే, సహాయపడినటువంటి చెయ్యి. రెండవది బలమైన చెయ్యి, బయటకు తీసుకొచ్చిన చెయ్యి. ఐగుప్తులో ఉండగా ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు బలమైన హస్తం కావాల్సి వచ్చింది, చాలా బలమైన హస్తం కావాలా. ఐగుప్తులేమో చాలా బలవంతులు, వీళ్ళు లోపరుచుకున్నారు, అన్ని విషయాలను లోపరుచుకున్నారు. వారి చేతిలో నుండి విడిపించాలంటే వారికంటే బలవంతులు కావాలి. అందుకనే ఆయన హస్తము రెండవదిగా ఎలాంటిది అని అంటే బలమైన చేయి, బలమైన హస్తము. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 44వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 105:44 43. ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. తాను ఏర్పరచుకున్న వారిని సంతోషముతో వెలుపలకు దేవుడు ఏం చేశాడంట, వారిని రప్పించెను, బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు. రెండవదిగా ఆయన హస్తము ఎలాంటిది అనంటే చాలా బలమైన హస్తము. తాను ఏర్పాటు చేసుకున్న వారిని, జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్న వారిని, వారు నశించడము లేక ఐగుప్తులోనే రాలిపోవడము దేవుడికి ఇష్టం లేదు కనుక దేవుడు తన ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ సంతోషముతో ఆయన ఏం చేశాడు, వెలుపటికి తీసుకొచ్చినట్లుగా ఈ రెండవ తలంపులో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము
30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము, 30వ అధ్యాయము చదవండి. 3వ వచనం. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ప్రజల్లోనికి వారిలో నుండి తమను మిమ్మను సమకూర్చి. కాబట్టి చెరలో ఉన్న మిమ్మల్ని ఆయన ఏం చేస్తున్నాడు? రప్పించినటువంటి దేవుడు. ఇశ్రాయేలులే కాదు, ఇక్కడున్న మనల్ని, చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను బయటకు తీసుకొచ్చిన దేవుడు బలమైన చేతితో తన వారిని, తన ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన బయటికి తీసుకొచ్చినట్లుగా, రప్పించినట్లుగా ఈ భాగాల్లో మనం చూస్తాం. ఆమోసు గ్రంథంలో అంటాడు, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయంలో ఒక చక్కటి మాట దేవుడు అన్నాడు. చూడండి, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. 9వ అధ్యాయం 2వ వచనం. వారు పాతాళములో చచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగును. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కూడా, నేను ఏర్పరచుకున్న వారు ఎక్కడున్నా కూడా, అపవాది చేతిలో ఉన్నప్పటికీ, బలమైన వారి చేతిలో ఉన్నప్పటికీ, పాదాలలో ఉన్నా లేకపోతే ఇంకెక్కడున్నా కూడా ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తాడంటే వారిని ఆయన నా హస్తము వారిని బయటికి లాగును. లాగాడు తన బిడ్డలైన, తను ఏర్పాటు చేసుకున్న వారిని, తన సంకల్పంలో ఉన్నటువంటి వారిని. ఇక్కడున్న నువ్వు నేను ఆయన ఏర్పాటులో ఉన్నవారమే, ఆయన ఉద్దేశంలో ఉన్నవారమే, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వారమే. మనల్ని, ఇశ్రాయేలీల్ని, మనల్ని కూడా ఆయన ఏం చేశాడంట? వెలుపటికి లాగాడు. లోకంలో నుంచి వెలుపటికి లాగాడు. అపవాది చేతిలో నుంచి మనల్ని బయటికి లాగాడు. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా ఆయన బాహుబలం ఎంతో ఉపయోగకరమైందో వారికి, అలాగే మనకు కూడా రెండవదిగా ఆయన హస్తము వాళ్ళు వెలుపలికి రప్పించినట్లుగా ఈ 2వ తలంపులో మనం చూస్తాం. అందుకని చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను. కాబట్టి యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక. ఎందుకు ప్రభువా వీళ్ళని ఎందుకు తప్పించావు అని అంటే దేవుడు అంటున్నాడు ఎందుకు ప్రభువా వీళ్ళని ఎందుకు తప్పించావు, ఎందుకు బయటికి తీసుకొచ్చావు అని అంటే ఏమంటాడు తెలుసా దేవుడు? అతడు నాకు ఇష్టడు గనుక నేను అతన్ని తప్పించాను. ఎందుకు బయటికి తీసుకొచ్చాను వీరిని అని అంటే, నేను ఏర్పాటు చేసుకున్న వారు గనుక వీళ్ళు, నేను వారిని ప్రేమించాను గనుక, అతడు నాకు ఇష్టడు గనుక నేను అతన్ని తప్పించుకుని. దావీదు విషయంలో, దావీదునే కాదు, ఇక్కడున్న నిన్నున్నా ఆయన బలమైన హస్తము, వెలుపటుకు మనల్ని తీసుకొని వచ్చిన హస్తము. ఒకటి ఆయన కనికరం కలిగిన హస్తము, మనకు సహాయపడినటువంటి హస్తము. కాబట్టి సహాయకులు ఎవరు లేరు, సహాయపడే వాళ్ళు ఎవరు లేరు భూలోకంలో, నీకు నాకు. కానీ మన దేవుడు, ఆయన కనికరం కలిగిన హస్తము మనకు సహాయపడింది. పాపంలో ఉన్న నిన్ను నన్ను మరి బలపరచడం కొరకై, మనల్ని మరలా తిరిగి జన్మింపజేయడం కొరకై ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నది. రెండవది, ఐగుప్తులో ఉన్న నిన్ను నన్ను వెలుపడికి తీసుకురావడం కొరకై నేను అతను చేయి పట్టుకున్నాను అని దేవుడు అన్నాడు. మనల్ని వెలుపడికి తీసుకొని వచ్చాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెషయా గ్రంథం 40. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో ఆ గొర్రె పిల్లను రొమ్మున కూర్చి ఆనించుకొని, తన బాహువుతో, బాహు అంటే తన చేతితో, కాపరంట గొర్రె పిల్లలనంట తన చేతితో ఎక్కడ ఆనించుకున్నాడు? రొమ్మును ఆనించుకొని. నిజంగా ఆ కాపరికి ఆ గొర్రెపిల్లలు అంటే ఎంత ప్రేమ. గొర్రెపిల్లల గురించే కాదు చెప్పబడింది, ఇక్కడ తన ప్రజల గురించి చెప్పబడే మాట ఇది. తన బిడ్డలైన వారిని ఆయన రొమ్మును ఆనించుకుని, చిచ్చిపో, నువ్వు పాపం చేసావు, అపరాధం చేసావు, కాని మాటలు మాట్లాడావు, నువ్వు దుర్మార్గుడివి, దుష్టురాలివి, వదుపో అని అనలేదు. ఆయన
ఆయన ఏం చేశాడంటే రోమ 5:10 ప్రకారము మనం శత్రువులం, మనం బలహీనులం, పాపులం, దుర్మార్గులం, దేవుని దగ్గరికి ఏం మాత్రం కూడా రాదగినటువంటి వారు మనల్ని ఆయన రొమ్మున ఆనించుకొని తన బాహువుతో, తన చేతితో. కాబట్టి ఆయన చేయి మనల్ని ఏం చేసేదిగా ఉంది అని అంటే, మనల్ని ప్రేమించిన హస్తము, బలమైన హస్తము. కాబట్టి రొమ్మును ఆనించుకొని మోసినటువంటి హస్తము. అందుకనే తన బిడ్డల గురించి దేవుడు అపోస్తలుల కార్యంలో ఒక మాట అంటాడు. ఆ రొమ్మును ఆనించుకున్నాడు కదా గొర్రె పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఆ మాట, ఏమంటున్నారు? రోమా 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని బయటికి లాగేవాడు ఎవడు? ఆయన రొమ్మును నేను ఆనుకొని ఉంటే నన్ను బయటికి తీసేవాళ్ళు ఎవడు? అది కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, ఇంకేదైనా ఎవడు కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏం చేయలేరట. అది ఆరాధన అంటే. కాబట్టి దేవుడు తన బాహువుతో ఆయన రొమ్మున మనల్ని ఆనించుకున్నాడు. ఆయనకి మనకి ఏది కూడా వేరు చేసేటువంటిది ఏది కూడా లేదు. ఇదే ఆరాధన అంటే. ప్రభుని ఆరాధించడం అని అంటే ఆయనతో ఆ సహవాసం. అందుకని అన్నాడు, ఏదండి ఆయన ప్రేమ నుంచి నన్ను వేరు చేయగలదు? డబ్బులా, లేకపోతే భూముల, వస్త్రాల, లేకపోతే విలువైన సామాగ్రి, ఏది కూడా వేరు చేయలేదు అని అన్నాడు. చూసారా? ఆ మనసు, అదే ఆరాధించడం అంటే. ప్రభుకి ఏది కూడా మనల్ని విడదీయలేనిది ఆయనకి ఇష్టమైన ఆరాధన. అంతగా దేవుని ప్రేమించడం, ఆయన మనల్ని ప్రేమించడమే ఆయనకి ఇష్టమైనది. కనుక రెండవదిగా ఆయన బాహువు మనకి ఎలాంటిదిగా కనబడుతుంది అని అంటే, మనల్ని బయటికి తీసుకొచ్చిన హస్తము. అందుకని యేసుప్రభువారు అన్నాడు ఆ మాట. వాళ్ళేమో ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా ఏది కూడా మీ ప్రేమ నుంచి మమ్మల్ని వేరు చేయదని వాళ్ళు అంటున్నారు. నేనేమంటాను అని దేవుడు అంటున్నాడు అని అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్తలో ప్రభు అన్నాడు, చదవండి ఆ మాట. 10వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. ప్రభు అంటున్నాడు, మా క్షమించండి, 10వ అధ్యాయంలో నా చేతిలో నుండి ఎక్కడ అంటాడు? 28. నేను వాటికి నిత్యజీవమును ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపు. ఎవడును వాటిని నా చేతిలో నుండి దొంగిలించడం జరగదు. వాళ్ళేమో నాతో ఉంటారు, నేనేమో వాటి రొమ్మును ఆనించుకుంటాను. ఎవడు కూడా నా చేతిలో ఉన్న వారిని అపహరించడం జరగదు. ఎవడు కూడా నా చేతిలో నుంచి వారిని తప్పించలేదు. నిజమే, దేవునితో మనకున్నటువంటి ఆ సంబంధం, ఆ ఐక్యత, అది ప్రభు కోరుతూ ఆయన హస్తము రెండవదిగా మనకి ఎలాంటిదిగా కనబడుతుంది అని అంటే, వెలుపడికి తీసుకొచ్చిన హస్తము, బలమైన హస్తము. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు అన్నారు, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, ఈ జనులు వీరే. నీవు చదవండి ఆ మాట, చదువుతాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి, నీ బాహుబలమును చూపి, నీ బలం చూపించావు, నీ బాహుబలం చూపించావు, నీ చేతిని చూపించావు. సహాయం చేసిన హస్తము, విడిపించిన హస్తము, ఆ హస్తం ద్వారా విడిపించబడిన ఈ జనులు వీళ్ళే ఇక్కడున్న వాళ్ళు, ఇక్కడున్న నువ్వు, నేనే. రెండవదిగా ఆయన హస్తము ద్వారా మేలు పొందినటువంటి వారు. కాబట్టి ఈ జనులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభుని కనపరుస్తున్నారు, ఆయన ప్రజలుగా వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకటి కనికరము కలిగిన హస్తము, మనకు సహాయపడిన హస్తము. రెండవది పాపంలో జీవిస్తున్న మనల్ని వెలుపడికి తీసుకొచ్చిన బలమైన హస్తము, ఇప్పుడు మూడో విషయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 59:1, రక్షింపనేరకు ఎండునట్లు యెహోవా హస్తము కురుచగా లేదు, వినునేరకుండునట్లు ఆయన చెవులు
రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము ఏం కాలేదంట, కురచగాలేదు, చిన్నదైపోలేదు. మూడవదిగా ఆయన హస్తము ఏం చూపిస్తుంది అని అంటే అది రక్షించేటువంటి హస్తము, కనికరం కలిగిన హస్తము, సహాయపడిన హస్తము, వెలుపటికి నడిపించిన హస్తము, బలమైన హస్తము. మూడవదిగా రక్షించేటువంటి ఆయన చేయి లేక హస్తము. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము చదవండి 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఆయన శక్తి ఏమైనా తక్కువైందా? కాబట్టి ఆయన బలం ఏమన్నా తక్కువైందా? రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తం ఏమన్నా కురచగా లేదు. ఆయన బలవంతుడు, రక్షించే దేవుడు, రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడు. మూడవదిగా మనం చూస్తాము రక్షించేటువంటి హస్తము. యెషయా గ్రంథంలో ఇంకో మాట కూడా చదవండి, 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49 16వ వచనం చదవండి. 16వ వచనం, చూడుము నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము, నా హస్తం కురుసైంది కాదు, నా హస్తము కాపాడే హస్తము. ఆయన బలం తక్కువైంది అనుకుంటున్నారేమో, లేదు. అయితే ఎందుకు ఆయన హస్తము అని అంటే, నా అరిచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నా చేతుల్లో నిన్ను నేను చెక్కాను. ఆదాము నీకేం కావాలి? ముక్కు కావాలి ప్రభువా అంటే ముక్కు ఇవ్వలేదు. దేవుడే ఒక మట్టిని తీసుకున్నాడు, ఆ మట్టిని తీసుకున్నాడు, అవన్నీ కూడా ఆయన చేశాడు. కాబట్టి చూడుము, నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కాను. కాబట్టి ఈ చేతులు ఎలాంటివి అంటే రక్షించే చేతులు, సహాయపడే చేతులు, వెలుపడికి తీసుకొచ్చే చేతులు. కాబట్టి రక్షింపనేరుకుంటున్నట్లు ఆయన హస్తము ఏం చేయబడలేదంట, కురుచ. తెస్సలోనికి రాసిన మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చదవండి ఆ మాట, 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను, కాబట్టి ఉగ్రత పాలవడానికి కాదు, రక్షణ పొందడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణ పొందుటకే దేవుడు మనల్ని సిద్ధపరుచుకున్నాడు. అందుకనే ఆయన కూడా ఎటుపోతే అటుపోండి, మీరు మీ తిప్పులు మీరు పడండి అని అల్లా. ఎందుకంటే నా అరిచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను కదా, నువ్వు రక్షింపబడకుండా పాతాళానికి వెళ్తానంటే కుదరదు. ఎందుకంటే నా చేతుల్లో నిన్ను చెక్కుకున్న నీ బాధ్యత నా మీద ఉంది. అందుకని అక్కడ అంటాడు, రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించాడు, రక్షింపకుండా మరి పాతాళానికి వెళ్ళడానికి కాదు. అందుకనే దేవుడు రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తాలు కురుచు కాలేదు కనుక ఈనాడు మనం రక్షింపబడినటువంటి వారు ఆ తెగలోనికి లేక ఆ గుంపులోనికి, ఆ పరిశుద్ధుల జాబితాలోనికి మనల్ని దేవుడు ఆయన చేర్చాడు. కాబట్టి రక్షించినటువంటి హస్తము మూడవదిగా ఆయన హస్తము మనల్ని రక్షించినది. ఇంకో మాట కూడా చదవండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడును ఆయన మనకున్నంత సమీపంగా ఈ లోకంలో ఎవరికి కూడా, ఏ జనానికి కూడా ఎవరికి కూడా ఏ దేవుడు కూడా లేదు. మనకు సమీపంగా ఉన్నటువంటి హస్తము, మనల్ని రక్షించినటువంటి హస్తము, మనకు సహాయపడినటువంటి హస్తము, మనల్ని తప్పించినటువంటి హస్తం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు లూకాసు వార్త 24వ అధ్యాయం తీయండి, అందరూ తీయండి బైబిల్. లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యుల దగ్గరికి వచ్చి ఏం చేశాడో తెలుసా? చదవండి 40వ వచనం. లూకాసు వార్త 24:40. తన చేతులను పాదములను వారికి చూపించాడు. చూడండి, ఈ కనికరం కలిగిన హస్తము అని మీరు అంటున్నారు కదా, రక్షించే హస్తం అని మీరే అన్నారు కదా, సహాయపడే హస్తం అని మీరు అన్నారు కదా.
అయితే నా హస్తాలు చూడండి, వారికి చూపించాడంట దేవుడు. ఆయన హస్తాలు, ఆయన పాదాలు, ఆయన చేతులు వారికి చూపిస్తే ఆ చేతులు ఎలా ఉన్నాయి తెలుసా? గాయపడినటువంటి చేతులు, మేకులు రంధ్రాలు చేసిన చేతులు వారికి చూపించాడు. అదేంటి, మీ హస్తాలు చాలా మంచివి కదండి. అందుకని భక్తుడు ఒక పాట రాశాడు. ఏం పాట అంటే, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. పాలుగారి దేహం అంటే ఆయన చాలా మెత్తనైన, చాలా చక్కటి రూపం కలిగినటువంటి దేవుడు. ఆయన చేతులు వారికి చూపిస్తే వాళ్ళు చూసి, ఇంకొక ఆయన అన్నాడు, తోమాని ఆయన, మీరు నమ్ముతారండి, మీరు ఉట్టుగా నమ్ముతారు, మీరు బుద్ధి లేనోళ్ళు, నేనైతే చాలా తెలివికల్లోని కాబట్టి ఆయన తిరిగి లేచాడని నా దగ్గరికి వచ్చి, ఆయన చేతులు గాయాలైనగా, మేకులు కొట్టారుగా రోమా సైన్యం. ఆ మేకులు కొట్టినప్పుడు గాయం ఉంటుంది కదా, ఆ గాయాల్లో నా ఏలు పెడితే కానీ నేను ఆయన నమ్మను అన్నాడు. అందుకనే దేవుడు వారి మధ్యకి వచ్చి, చూడండి ఇగో నా చేతులు చూడండి అని వారి చేతులు చూపిస్తే, ఆ చేతులు చూసి అక్కడ రాయబడలేదులే కానీ బహుశా కళ్ళగద్దుకుని ఏడ్చుంటారు వాళ్ళంతా కూడా. ప్రభువా, ఈ చేతుల, ఇవి మా కొరకై ప్రయాసపడిన చేతులు, మా కొరకై దెబ్బలు తిన్న చేతులు, మా కొరకై గాయపడిన చేతులని బహుశా బోరుని ఏడ్చుండొచ్చు వాళ్ళు. అందుకనే దేవుడు, చూడండి నా చేతులు చూడండి, చేతులు చూపించి, అలాంటి కనికరం కలిగిన హస్తము, బలమైన హస్తము, వెలుపలికి తీసుకొచ్చిన హస్తము ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, గాయపరచబడి ఆ చేతులు మాంసము కుండైపోయినట్టుగా వారికి కనబడుతూ ఉన్నాయి. నిజమే, ఎవరి కోసమండి అని అంటే, కేవలం మన కొరకే, పాపంలో ఉన్న మనల్ని తప్పించేందుకు కొరకాయి, యేసు ప్రభువారు మనల్ని రక్షించేందుకు కొరకాయి, పాతాళానికి వెళ్లకుండా అపవాదితో పాటు నరకానికి వెళ్లకుండా మనల్ని విమోచించడం కొరకాయి ఆయన హస్తాలు నలుగొట్టబడ్డాయి. అందుకని యెషయా 53:3 ఉంది. యెషయా గ్రంథం 53:3 చదవండి. తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనిపించు, మనుషులు చూడనొల్లని వాడుగా అయిపోయాడు. చూడడానికి కూడా వీళ్ళు పడినంతగా అయిపోయాడు యేసు ప్రభువారు. ఎందుకు అని అంటే, మనల్ని దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు కదా బయటకు తీసుకొచ్చినట్టు, పాపంలో ఉన్న నన్ను వెలుపడికి తేవడం కొరకు. అంతేకాకుండా ఏలియాకి, నెహెమ్యాకి వాళ్ళందరికీ బలపరిచి వారికి సహాయపడినట్లుగా నీకు నాకు సహాయపడేందుకు కొరకు ఆయన హస్తాలు, సహాయపడిన ఆ హస్తాలు మనుషులు చూడనొల్లనివిగా అయిపోయినాయి, గాయపరచబడ్డాయి, దెబ్బలు తింటూ వచ్చాయి. కలవరి శిలువలో బ్రేల్హాడుతూ వచ్చాడు ఆ చేతుల మీద. మనిషి శరీరం అంతా కూడా ఆ చేతుల మీద, కాళ్ళ మీద ఆధారపడి ఆయన ఎంతో దుఃఖపడినటువంటి ఆయన హస్తాలు, ఆయన శరీరం. అందుకనే మనుషులు చూడనొల్లని వాడుగా అయిపోయారు. మనుషులు చూడటానికి కూడా వీలు పడినట్లుగా అయిపోయారు. ఎందుకంటే ఆయన ఏదో పొరపాటు చేసి కాదు, కానీ దేవుడు మనల్ని తప్పించేందుకు వరకు ఆయన హస్తాలు కుర్చగాలేదు కాబట్టి రక్షణ ఇవ్వాలి, రక్షింపాలంటే ఆయన హస్తాలు ఆ బలం తక్కువ కాలేదు కనుక ఆయన బలాన్ని అన్నిటిని కూడా విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చినటువంటి దేశం. అందుకనే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా, మీరే కనుక లోకానికి రాకపోతే, మీ చేతులు, మీ కాళ్ళు, మీకు పాదాలు అవన్నీ కూడా గాయపరచబడకపోతే ఈ అనుభవం నాకు లేదు, ఈ రక్షణలోనికి నేను వచ్చేవాడిని కాదు. రాకపోతే ఏం జరుగుద్ది అని అంటే, అపవాదికిని వాని దూతలను ఏర్పాటు చేయబడిన పాతాళానికి వెళ్ళేవాడు. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం కదా దశలోనికి రాసిన పత్రికలో, దేవుని ఉగ్రతకు పాత్రలొకటుకు దేవుడు మనల్ని నియమించలేదంట, రక్షణ పొందుడికే మనల్ని నియమించాడంట, ఉగ్రతకు మనల్ని దేవుడు నియమించలేదు. అందుకని దేవుడు మనల్ని తప్పించినటువంటి ఆయన హస్తాన్ని బట్టి, ఆయన కనికరం కలిగిన ఆయన హస్తాన్ని బట్టి, ఆయన చేతిని బట్టి మనం ఆరాధించి ఆయనను మనం ఘనపరిచే వారంగా మనం ఉంటాం. కాబట్టి ఒకటి సహాయపడిన హస్తము, రెండోది ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకొచ్చిన హస్తము, మూడోది మన కొరకై, మనకు రక్షణ అనుగ్రహించడం కొరకై గాయపడిన హస్తం. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, నీవు నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటావు, నన్ను ఎంతగా ప్రేమించావు, మీ ప్రేమకు వందన స్తోత్రాలు. ఏమిచ్చావు కూడా మీరు రుణాన్ని నేను తెలుసు. మీ హస్తమే కనుక నాకు సహాయపడకపోతే ఈరోజు నేను ఈ భాగ్యంలో ఉండేవాడు కాదు.
నిశ్చయముగా నేను ఆ నరకానికి వెళ్ళేవాడు. నన్ను తప్పించారు. నాపై మీ ప్రేమ కుమ్మరించారు. నా కొరకై గాయపరచబడ్డారు. మీ చేతుల్లో మేకులు గురుతులున్నాయి, నేను చూస్తున్నాను. ఆత్మ సంబంధమైన మనోనేత్రాలతో నేను చూడగలుగుతున్నాను వాటిని. నా కొరకై శ్రమపడిన దేవా మీకు అని చెప్పి ఈ మధ్యాహ్న సమయంలో మన ప్రభువుని మనము ఆరాధించవలసిన వారంగా కనుక విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని వ్యక్తిగతంగా దేవుని ద్వారా పొందుకున్న మేలును బట్టి సాగిలపడి నమస్కరించి కృతజ్ఞత హృదయంతో ప్రభు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని నిమిషాలు మన ప్రభువుని మనము ఆరాధించే వారంగా మనం ఉంటాం. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు